బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రమైన తొర్రూరులో గురువారం బీఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులతో ఘర్షణ దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు సీఎం బొమ్మను దగ్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్రయత్నించిన పోలీసులను బీఆర్ఎస్ నాయకులు బలంగా నెట్టేశారు. ఓయ్ ఓయ్ అంటూ నినాదాలు చేస్తూ పోలీసులపై అతి ఉత్సాహం ప్రదర్శించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో బీఆర్ఎస్ నాయకులు గొడవకు దిగారు. పోలీసులను అడ్డుకుంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలపాల్సింది పోయి రక్షణ కల్పించే పోలీసులపైనే తిరగబడ్డంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులే చట్టాన్ని గౌరవించకుండా పోలీసులను నెట్టడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.